నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారి శతదినోత్సవ వేడుకలు ఇలా జరుపుకుంటున్న సందర్భంలో నన్ను ఆహ్వానించి వారి గురించి చెప్పాలని అడిగినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఆయన గురించి చెప్పాలంటే నిజంగా అందరూ చెప్తున్నట్టుగా అసలు దాని లోపల ఇమడలేము. ఇక నా అనుభూతి చిన్నదాన్ని. ఆయన సినిమాలు ఎన్ని చూశాను, ఓ క్లాప్స్ కొట్టి విజిల్లు కొట్టి పక్కనున్న వాళ్ళు ఎంజాయ్మెంట్ 4-5 ఏళ్ళు అంతే. గుండమ్మ కథ, నర్తనశాల, మిస్ అమ్మ. అసలు కృష్ణుడిని మీరు చూసారా? ఆయనే కృష్ణుడు ఎలా ఉంటారండి? రామారావు గారండి. ఆ నీల మేకప్ ఏంటి, ఆ నడక ఏంటి, ఆ డిక్షన్ ఏంటి, ఆ పలుక ఏంటి, ఓ మై గాడ్. సో మా పిల్లలకంతా కృష్ణ పరమాత్ముడు అంటే అది రామారావు గారే. 4-5 ఏళ్ళు పసిబిడ్డని ఆయన ఉన్న కాలంలో నేను హీరోయిన్గా ఆయనతో యాక్ట్ చేశాను అనేదే ఎప్పుడో పూర్వజన్మ చేసుకున్న పుణ్యాలు అంతే. లేకపోతే నేను అనుకుంటానా 4-5 ఏళ్ళతో ఆయనతో హీరోయిన్గా నేను యాక్ట్ చేస్తానని? అప్పటికి తమిళ్లో నేను ఒక 30-40 సినిమాలు యాక్ట్ చేశాను. మా మాస్టర్ గారు శైవ గారికి 60వ పెళ్ళి, వాళ్ళ భార్యాభర్తల్ని కూర్చోబెట్టి, అప్పుడు ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్ ఇక్కడే మ్యూజిక్ అకాడమీలోనే ఇక్కడే ఉండేవారు రామారావు గారు. సో ఆయన గెట్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. సో ఇద్దరిని నేను కలిపి స్టేజ్లో పెద్ద ఫంక్షన్ చేసింది ఆ భగవంతుడి యొక్క కృప. సాధారణ మ్యాటర్ కాదు అది. ఇద్దరిని కలిసి చేయడం అనేది, వాళ్ళిద్దరు ఎంత అభిమానం నా మీద పెట్టుకుంటే అలా వచ్చి మా మాస్టర్ గారికి ఆశీర్వదించి, నన్ను ఆశీర్వదించి, విజయ, ప్రభ వీళ్ళందరూ కూడా శైవ గారి శిష్యులే. సో వాళ్ళందరినీ పిలిచాను నేను. పిలిచి రండరా ఒక్కొక్క ఐటమ్ చేయాలి మనం అని చెప్పి, నా రోహిణి నాట్యాలయ బ్యానర్లోనే నేను చేశాను. ఇలాది ఒకటి చెయ్యాలి అని పెద్దవాళ్ళని పెట్టి వాళ్ళు వచ్చి ఎంత గొప్పగా మాట్లాడారంటే, అది ఫస్ట్ నేను ఆయన్ని చూసి తెర మీద కాకుండా ఫస్ట్ ఆయన. అప్పుడు నేను అన్నాను, సార్ మీరు సీఎం అయిన తర్వాత అయిన వెంటనే వచ్చి వాలేది నేనే. ఆయన ఎవరండి, ఏంటండి ఆయన కాదనే వాళ్ళు ఎవరండి? ప్రేక్షకులు అండి. సో నెక్స్ట్ సరే అమ్మా అన్నారు. ఆయన సీఎం అవ్వడం, నేను ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం, ఆయన నన్ను రిసీవ్ చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళందరితోటి ఆయన టేబుల్లోనే మేమందరం రమ్మ భోంచెద్దురు అని చెప్పి భోజనాలు పెట్టడం. తారకమ్మకి ఇంటర్వ్యూ ఇవ్వడం తెలీదు, మీరు దగ్గరుండి కొంచెం చెప్పండి. అలాగేనండి నా భాగ్యం అండి అని చెప్పి తారకమ్మ గారు చెప్తూ ఉంటే నేను అలా చెప్తూ ఉండేదాన్ని. అలాగ అయింది ఆ ఫస్ట్ ఇన్సిడెంట్. మర్చిపోలేను నేను సీఎం అయిన తర్వాత. ఆ తర్వాత ఇంకొక అకేషన్, నాకు 100 సినిమాలు నేను యాక్ట్ చేసిన దానికి ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ చేశారు. అలాగే హైదరాబాదులో రవీంద్ర భారతిలో ఒక అసోసియేషన్ పెద్ద ఫంక్షన్ చేశారు. అప్పుడు అక్కడ పొన్నయ్యన్ కమిషన్ గారు వచ్చారు, జమున గారు అందరు వచ్చారు. నా మనసులో రామారావు గారు రావాలి అని ఆశపడి ఇన్విటేషన్ వేసారు. ఈయన పేరు లేదు. నేను ఫోన్ చేశాను ఇక్కడి నుంచి, దానికేమ్మా నేను వస్తాను అని చెప్పి 6:30కి ఫంక్షన్ అంటే 5:30 కల్లా వచ్చేసారు ఆయన. అభిమాన ప్రేమ. అంత చిన్న బిడ్డ 100 సినిమాలు యాక్ట్ చేసింది, మనల్ని ఆశీర్వాదం చేయాలని అడిగారే అని చెప్పి ఆయన వచ్చారు. 5:30కే వచ్చి కూర్చునేశారు. తర్వాత చాలా గొప్పగా మాట్లాడి స్టేజ్లో నాకు ఎంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చారంటే మర్చిపోలేను నేను. ఆవిడ డాన్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, అందం ఏంటి, డిసిప్లిన్ ఏంటి, టైమింగ్ సెన్స్ ఏంటి అని చెప్పి అన్నీ చెప్పి నన్ను ఆశీర్వదించారు. అది రెండో బ్లెస్సింగ్ నాకు. మా దైవం ఎస్ఎస్ బాలన్ గారు డైరెక్షన్. 2 కోయిన్సైడ్ చూడండి. మా అమ్మగారు అమ్మాజీ గారు అనే జయశ్రీ దైవ బలం, నా సినిమా పేరు మా దైవం, రెండిట్లోనూ దైవం ఉన్నాయి. అది ఎప్పుడు తీసింది ఆ సినిమా, ఇది ఎప్పుడుది పుట్టలేదు. అది ఇప్పుడు చూస్తే ఆ సినిమా అప్పబ్బబ్బా ఏం అందాలండి, ఇద్దరు ఏం పాటలండి, ఓ మై గాడ్ ఏం పర్ఫార్మెన్స్ అండి. అప్పుడే కళ్ళల్లో చూపులలో యాక్టింగ్. అమ్మాజీ గారు సరే, రామారావు గారు సరే. సరే ఫస్ట్ డే సత్య స్టూడియోలో, ఎంజీఆర్ గారి సత్య స్టూడియోలో మెడ్రాస్లో మా దైవం షూటింగ్. ఆయన పొద్దునుంచి వర్క్ చేస్తున్నారు, నేను మధ్యాహ్నం వెళ్ళి మేకప్ వేసుకోవాలి. మా మదర్ గారు వెనకాల వస్తున్నారు, ఆయన కూర్చుని ఉన్నారు. నమస్కారం అండి అన్నారు. నమస్కారం అండి అన్నాను. వచ్చిన తర్వాత ఇంకా మా దైవం షూటింగ్ స్టార్ట్ అయింది. అందులో సాంగ్ అండి, ఏదో 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 ఉంది నీ మనసులో అని ఒక పాట. ఏమంతా చేసేది వేరు, ఏదో నేర్చుకున్నాం చేస్తున్నాం. కానీ ఆయన
ఆ మూమెంట్ చేసేటప్పుడు నేను అలా చూస్తూ ఉన్నా. ఓ మై గాడ్, ఏమి గ్రేసు, ఏమి ఎంతు మాతో యాక్ట్ చేయాలి అనేది. ఆ సాంగ్ సూపర్ సాంగ్, అది నాకు చాలా నచ్చిన సాంగ్ నా సాంగ్స్లో. అంత ఏమ్మా ఏజ్ ఎంతమ్మా? 18 అండి. ఐసి ఓకే అని చెప్పి ఆయన చాలా డిసిప్లిన్ కాబట్టి 2 గంటలకి లేస్తారట. ఆ 8 o'clockకి లాస్ట్ షాట్ నన్ను ఎత్తుకోవాలి. 8 అంటే ఆయన వెళ్ళిపోతారంట, ప్యాకప్ చెప్పినా చెప్పక ఎత్తుకున్న తర్వాత టప్పని అలాగే కింద పెట్టేసేసి నన్ను అలాగే వెళ్ళిపోయారు అంతే. కానీ చాలా బాగా మాట్లాడతారండి అసలు. అయ్యయ్యో రామారావు గారు అన్నట్టుగానే ఉండదు అసలు, అంత కలివిడిగా, అంత నవ్వుతూ. అలాగే ఇంకొక ఇన్సిడెంటు, ఆ హీరోయిన్ మీద జైల్లో ఉన్న వాళ్ళందరూ పడతారనమాట, లాగుతారు, చేతులన్నీ లాగుదేటప్పుడు ఈయన మహాత్మా గాంధీ దగ్గర ఉన్న ఆ కర్ర తీసి కొట్టాలి వెళ్ళాలి. సో బాలన్ గారు నా దగ్గర చెప్పారు, ఆయన తీసి కొట్టేటప్పుడు అమ్మ మీరు బయటకు వచ్చేయండి తొందరగా ఫ్రేమ్లోంచి. సరేనా, అలాగే తీశారు ఎమోషన్గా. వాళ్ళనేసి నన్ను ఇలా లాగుతున్నారు, వీళ్ళు లాగుతున్నారు, అలా లాగుతున్నారు, వాళ్ళందరినీ ఇది చేసి కొడుతున్నారు అందరినీ. అందరూ వెళ్ళిపోయారు. నంబియార్ గారు మాత్రం ఇలా 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 అనుకుని అక్కడే ఉండిపోయారు. ఆయన పడిపోయినాయి. నేను భయంకర బిజీ, 2 to 9, 6 to 9 అలాగా వెళ్ళే టైం. ఆ తర్వాత సీన్ ఫినిష్ చేయాలి. పిఆర్ గారు కోపగించుకుని వెళ్ళిపోయారు మేకప్ రూమ్కి. రామారావు గారి దెబ్బ పడిపోయింది నా మీద, ఇక్కడొక దెబ్బ, ఇక్కడొక దెబ్బ. బాలన్ గారు అమ్మ మిమ్మల్ని పంపించాలంటే ఆయన రావాలి. సార్ నేను ఎలా వెళ్ళేది సార్, మీరు డైరెక్టరు, మీరు ప్రొడ్యూసర్, మీరు వెళ్ళాలి. రామారావు గారు కోపంగా ఉన్నారు, ఆయన కోపంగా ఉన్నారు, సీనియర్ అంటే నేనే వెళ్ళాను, ఎందుకంటే నా పని నెక్స్ట్ షూటింగ్. సరే అని తలుపు కొడితే ఎస్ అన్నారు నంబియార్ గారు. సరే లోపలికి వెళ్తే అన్ని డ్రెస్ అంతా ఇప్పేసేసి ఆయన వేస్ట్ కట్టుకుని అలా కూర్చుని ఉన్నారు మేకప్ రూమ్ చైర్లో. సార్ మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పు తల్లి, ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా కొరతి మగన్లో ఆయనతోటి డాటర్గా యాక్ట్ చేశాను. అప్పుడే ఆయన వేళాకోళంగా నా దగ్గర మాట్లాడేవారు, అంత పెద్ద విలను. ఎన్నమ్మా పారమ్మా ఎప్పుడు అడిచిరుకారు, ఎలా కొట్టారని చూడు. సార్ ఇది కావాలని జరగలేదు సార్, ఏదో ఆ ఎమోషన్లో అలాగా పడిపోయి. ఎంజీఆర్ అయితే కొడతారు సార్, అది గురించి నాకు తెలీదు సార్, మీరు దయచేసి రావాలి. నేను రానా, బెంక పట్టుకున్నారు, నేను రానా సార్, ఇది షూటింగ్ సార్, నేను వేరే ఇంకో షూటింగ్కి వెళ్ళాలి, నా కోసం రండి అని బెక్ చేస్తే సరే అని చెప్పి వెళ్ళి ఆ సీన్ ఫినిష్ చేసాం. అదొకటి నేను మర్చిపోలేను మాది. అలాగా ఎన్నో విషయాలు చూసాము, ఆయనతో ట్రావెల్ చేశాను. వెరీ నైస్. అండ్ ఏం చెప్పాలో నోట్లేదు. నిజంగా మేమంతా యాక్ట్ చేసాము ఆయనతోటి, రామారావు గారితో. ఇంకా ఆయన కొడుకు బాలకృష్ణ గారు వెంకటేశ్వర మహత్యం ఓ సినిమా ఒకటి తీశారు. ఆ సినిమా వెంకటేశ్వర మహత్యం వేరే ఏదో ఒక టైటిల్. అందులో ఎరుకసాని క్యారెక్టర్ నేనే చేయాలని చెప్పేసి ఫోన్ చేశారు ఆయన స్వయంగా. జయప్రద జయసుధ ఉన్నా కూడా ఈ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడాలమ్మా, అలాగిలాగి మాట్లాడాలి ఎరుకసానిలాగా. తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పిన తర్వాత ఆ షూటింగ్లో ఆయన షూట్ చేసేటప్పుడు ఆ కిరీటం పెట్టుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు, అది 10 కిలోలు ఉంటుంది. ఆయన ఫేస్ నా ఫేస్ లాగా అయిపోద్ది, నా ఫేస్ ఆయన ఫేస్ లాగా అయిపోద్ది, నా చేయి ఆయన చేయిలాగా అయిపోద్ది. పద్మావతి తాయారు. ఆశ్చర్యపోయాను నేను, ఇలా కూడా డైరెక్ట్ చేస్తారా, ఇలా కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని చెప్పి నాకు ఒక స్పెషల్ కార్డ్ వేశారు పెద్దగా. ఆ ఇన్సిడెంట్ కూడా మర్చిపోలేను నేను. అందరికి వచ్చేవాని సాయంత్రం పూట స్నాక్స్ వస్తాయి ఆయనకి, జీడిపప్పులన్నీ వేయించి కూర్చుని అందరం సరదాగా తినేవాళ్ళం. తినండి జయచిత్ర గారు, అదేనండి ఆయన దగ్గర. నేను చిన్నదాన్ని, అందరికీ గారు గారు గారు, బ్రదర్ బ్రదర్ బ్రదర్. ఏ మహానుభావులండి. అలాగే బాలకృష్ణ గారు అందులో యాక్ట్ చేశారు. ఎరుకసాని వచ్చి వెంటాడుతుంది నారదుడి క్యారెక్టర్. తమాషైన ఒక సీను, అది మర్చిపోలేను. ఆయన ఒకే కెక నవ్వు. బాలకృష్ణ గారు అప్పుడే అప్కమింగ్. ఆయన సరే, ఆయన రెప్లికా అండి. ఆయన ఆ సమరసింహారెడ్డిలో యాక్ట్ చేసాం బాలకృష్ణ గారి కాంబినేషన్లో. మువ్వ గోపాలుడు, ఇవన్నీ. వెరీ నైస్ పర్సన్ ఆయన కూడా. అప్పుడు నేను చెప్పాను, మీరు కూడా ఈ మైథాలజీ చేయండి నాన్నగారు లాగా, ఫిట్ ఫర్ దాట్. మీ ఫాదర్ డైనమిక్ వాయిస్ అండి, దానవీర సూర కర్ణ అంతా. ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ క్లాప్ కొట్టి చూశాను నేను. ఏమి వాకింగ్ అండి, ఏమి బాడీ లాంగ్వేజ్ అండి. ఆయనకి రీప్లేస్మెంటే లేదండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయనతో నరసింహుడు, 3 generations తోటి. రామారావు గారు మా అమ్మతోటి నాతో యాక్ట్ చేసినట్టు, నేను వాళ్ళ 3 generations తోటి. భగవంతుడు నాకు మహానుభావులండి. ఆయన గురించి చెప్పాలంటే చెప్తూ ఉండొచ్చు. అండ్ వాట్ హీ ప్రూవ్డ్ యాజ్ ఎ డైనమిక్ రూలర్.